భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్ల బంధానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకగా పుట్టిందే రాఖీ పండుగ. ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్లు హల్చల్ చేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అన్నయ్యలకు తోడుగా చెల్లెళ్లు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోదరుడు గెలిపే తమ గెలుపు అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భిన్నమైన వాతావరణం నెలకొంది. అన్నా చెల్లెళ్లు దారులు వేరయ్యాయి. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంలో ఉన్న అన్నా చెల్లెళ్ళు ప్రస్తుతం వైరి పక్షాల్లో ఉన్నారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. 100 ఏళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు శాసిస్తున్నారు. ఈ ఇద్దరు అన్నా చెల్లెలు కావడం విశేషం. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో రాహుల్ గాంధీకి అండగా చెల్లెలు ప్రియాంక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కిందటేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో రాహుల్ కు తోడుగా ప్రియాంక ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపులో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. అలాగే దాదాపు తెలంగాణ ఎన్నికల్లోనూ రాహుల్ కు మద్దతుగా నిలిచారు ప్రియాంక. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఆశాదీపం ఆయన. వాస్తవానికి రాహుల్ గాంధీ ఇష్టపడి రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తి కాదు. తండ్రి రాజీవ్ గాంధీ మరణం తర్వాత తల్లి సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీకి దిక్కయ్యారు. అయితే సోనియా గాంధీకి వయసు మీద పడ్డంతో ఆమె ఒత్తిడి మేరకు రాహుల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక తప్పలేదు. అయితే రాహుల్ రాజకీయాల్లోకి రావడం వెనుక సోదరి ప్రియాంక ప్రమేయం కూడా ఉందంటారు రాజకీయ విశ్లేషకులు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం తరువాత రాహుల్ గాంధీ కాడి కింద పడేశారు. అకస్మాత్తుగా ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతగా కోరినప్పటికీ రాహుల్ ససేమిరా అన్నారు. ఆ తర్వాత రాహుల్ పొలిటికల్ కెరీర్లో చెప్పుకోదగ్గ విజయాలేవీ లేవు. రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానంలో భారత్ జోడో యాత్రను సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవాలి. 2022 సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర విజయవంతమైంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ పాదయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర నడిచింది. భారత్ జోడో యాత్రలో వివిధ వర్గాల ప్రజలు రాహుల్తో పాటు నడిచారు. భారత్ జోడో యాత్రలో అన్న రాహుల్ వెంట చెల్లెలు ప్రియాంక నడిచారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో సాగుతున్నప్పుడు రాహుల్ వెంట సోదరి ప్రియాంక కూడా అడుగులో అడిగేసి నడిచారు. రాహుల్కు అండగా నిలిచారు. ఒక్కో రాష్ట్రం దాటుతున్న కొద్దీ భారత్ జోడో యాత్రకు సామాన్య జనంలో ఆదరణ పెరిగింది. రాహుల్ గాంధీ చుట్టూ యువకులు, మహిళలు, పిల్లలు ఏ రాష్ట్రంలో చూసినా ఇదే సన్నివేశం కనిపించింది. ఏ రాష్ట్రానికి వెళ్లినా స్థానిక నాయకులతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యారు. ఆయా ప్రాంత సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. అలాగే రాహుల్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి యువతతో బాగా కనెక్ట్ అయ్యారు. ఈ జనరేషన్ చెప్పేది శ్రద్ధగా ఆలకించారు. భవిష్యత్ భారత్ ఎలా ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే భారత్ జోడో యాత్ర వెనుక ప్రియాంక గాంధీ ఉన్నారని హస్తిన రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. జోడో యాత్ర సందర్భంగా ఇంటరాక్ట్ అయ్యే వివిధ వ్యక్తులతో ఎలా మెలగాలో, యువతతో ఎలా మాట్లాడాలో రాహుల్ గాంధీకి ప్రియాంక ముందుగా బ్రీఫింగ్ ఇచ్చారని చెబుతారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉందనగానే రాహుల్ సోదరి ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అన్న రాహుల్ గాంధీకి అండగా నిలిచారు. వాస్తవానికి 1989 లోక్సభ ఎన్నికల్లో తన తండ్రి రాజీవ్ గాంధీ తరపున అమేథీ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై ప్రియాంక దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైనప్పటికీ ప్రియాంక గాంధీకి జనాదరణ ఉన్న విషయం వెల్లడైంది. నాయనమ్మ ఇందిర పోలికలు ప్రియాంకలో బాగా కనిపిస్తాయి. దీంతో దేశ ప్రజలకు ప్రియాంక గాంధీ కనెక్ట్ అయ్యారు. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ప్రియాంక గాంధీ తీవ్రంగా శ్రమించారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అప్పటి బీజేపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. కన్నడవాసులను కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చడంలో ప్రియాంక విశేష కృషి చేశారు. ఆ తర్వాత 3 నెలల కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వరుసగా రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. అంతిమంగా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ప్రియాంక గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సోదరుడు రాహుల్ గాంధీకి ప్రియాంక అనేక సలహాలు ఇస్తుంటారని హస్తిని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో ప్రియాంక ఇచ్చే సలహాలు, సూచనలకు రాహుల్ గాంధీ ప్రాధాన్యమిస్తారని పొలిటికల్ పండిట్లు చెబుతుంటారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరపున దేశమంతా ప్రచారం చేయడానికి ప్రియాంక గాంధీ సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న చోట్ల ప్రచారం చేయడానికి ప్రియాంక ప్రాధాన్యమిస్తున్నారు. ఈసారి వైనాడ్ నుంచి రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తున్నారు. వైనాడ్లో రాహుల్ గాంధీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో వైనాడ్లో సోదరుడి కోసం ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.